రాత్రి 11 గంటల నుంచి 12 గంటల 22 నిమిషాల వరకు సంపూర్ణ గ్రహణం ఏర్పడుతుంది. సోమవారం తెల్లవారుజామున 2 గంటల 25 నిమిషాలకు ఈ గ్రహణం వీడబోతుంది. టీవీ స్క్రీన్ పై మనం విజువల్స్ చూడొచ్చు. సంపూర్ణ చంద్రగ్రహణం ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాలతో పాటు అటు దేశవ్యాప్తంగా కూడా ఈ చంద్రగ్రహణం కనువిందు చేస్తోంది. సుమారు దేశంలోని 85% మంది అంటే ప్రపంచంలోని 85% మంది ప్రజలు ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఈసారి వీక్షించే అవకాశం కనిపిస్తోంది. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా జరిగాయి. ఈసారి సంపూర్ణ చంద్రగ్రహణం బ్లడ్ మూన్ గా కనిపిస్తోంది. ఆ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. చంద్రుడంటే చల్లదనానికి మారుపేరు అని చెప్తూ ఉంటారు. అత్యంత అద్భుతమైన దృశ్యంగా కనిపిస్తోంది. చంద్రుడు ఎరుపు రంగులో సాధారణం కంటే కూడా ఈసారి పెద్దదిగా కనిపిస్తూ ఉన్నాడు. 100 ఏళ్లకోసారి ఈ అద్భుతమైన దృశ్యం ఏర్పడుతుందని అటు పురోహితులు చెప్తూ ఉన్నారు. అండ్ దీనికి సంబంధించి వీక్షించేందుకు విజయవాడ బెంజ్ సర్కిల్ వేదిక అయింది. బెంజ్ సర్కిల్ సమీపంలోని నాస్తిక కేంద్రంలో ఉన్నటువంటి గోరాయ్ సైన్స్ సెంటర్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇక ప్రజలంతా కూడా ఈ దృశ్యాన్ని వీక్షించే అవకాశం కనిపిస్తోంది. అటు వాతావరణం అనుకూలిస్తే కనుక మొత్తం ప్రపంచంలోని దాదాపు 85% మంది సంపూర్ణ చంద్రగ్రహణాన్ని వీక్షించే అవకాశం ఉంది ఈసారి. అటు భారత్తో పాటు ఆసియాలోని చాలా దేశాలు అంటే పశ్చిమ ఆస్ట్రేలియా కావచ్చు, తూర్పు ఆఫ్రికా కావచ్చు, ఐరోపా కావచ్చు, న్యూజిలాండ్లో చంద్రగ్రహణం కనిపించబోతోంది. భారత్లో చాలా సంవత్సరాల తరువాత సంపూర్ణంగా చంద్రగ్రహణం మనకు దర్శనమిస్తోంది. ఒక అద్భుతమైన దృశ్యంగా కనిపిస్తుంది. చంద్రుడు 82 నిమిషాల పాటు మొత్తం భూమి నీడన ఉండబోతూ ఉన్నారు. సాధారణం కంటే కూడా పెద్దదిగా కనిపిస్తూ ఉన్నారు. బ్లడ్ మూన్గా కూడా పిలుస్తూ ఉన్నాం. ఈసారి మొత్తం రాత్రి 8 గంటల 58 నిమిషాలకు చంద్రగ్రహణం ప్రారంభమైంది. అయితే సంపూర్ణంగా రాత్రి 11 గంటల నుంచి 12 గంటల 22 నిమిషాల వరకు ఈ చంద్రగ్రహణం ఉండబోతోంది. అంటే సోమవారం తెల్లవారుజామున 2 గంటల 25 నిమిషాలకు ఈ గ్రహణం వీడబోతోంది. ఇప్పటికే దేశంలోని అనేక ఆలయాలు మూతపడ్డాయి. దాదాపు టీటీడీ తరపున ఉన్నటువంటి దేవాలయాలన్నీ కూడా మూతపడ్డాయి. ఇక రేపు గ్రహణం ఎప్పుడైతే వీడుతుందో అప్పుడు సంప్రోక్షణ అనంతరం దైవ దర్శనాలు ఉంటాయి, పూజలు ఉంటాయి. రెండు 2025లో ఒక అద్భుతమైన దృశ్యం మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. సంపూర్ణ చంద్రగ్రహణం కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. ఆ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. సాధారణం కంటే కూడా చంద్రుడు ఈసారి కాస్త పెద్దదిగా బ్లడ్ మూన్ లాగా కనిపిస్తూ ఉన్నారు. మొత్తం 82 నిమిషాల పాటు ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఉండబోతోంది. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్. ఝాన్సీ రాణి 100 ఏళ్ల తర్వాత వస్తున్నటువంటి సంపూర్ణ చంద్రగ్రహణాన్ని వీక్షించడానికి ఇక్కడ గోరా టెక్నో హబ్ దగ్గర ఏర్పాట్లన్నీ కూడా చేశారు. డాక్టర్ సమరం గారు, అదేవిధంగా నియంత్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి చాలా నగరంలో ఉన్నటువంటి పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ సంపూర్ణ చంద్రగ్రహణాన్ని వీక్షించడానికి ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా మనం చూడవచ్చు. ఇక్కడ చంద్రగ్రహణం ప్రారంభమైంది. దశల వారీగా ఇది సంపూర్ణ చంద్రగ్రహణం ఇప్పుడు మొదలైనటువంటి ఇక్కడ వాస్తవానికి ఇది చూడొచ్చు మనం. దశల వారీగా మొత్తం ఇది బ్లాక్ తయారవుతోంది. మరికొద్దిసేపటి నుండి రెడ్ రక్త చంద్రగ్రహణం కూడా అని దీనికి అంటారు. 100 సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి సంపూర్ణ సుదీర్ఘ చంద్రగ్రహణాన్ని మనం వీక్షించవచ్చు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా గోరా సైన్స్ హబ్ దగ్గర చేసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ మనం చూడవచ్చు. మొత్తం చూస్తే ఇక్కడ మొత్తం ఎక్కడైతే పూర్తిగా చంద్రగ్రహణం స్టార్ట్ అయిందో అక్కడ నుంచి ప్రారంభమైనటువంటి దృశ్యాన్ని కూడా ఇక్కడ మనం చూడవచ్చు. అసలు దీనికి ప్రాముఖ్యత ఏంటి, ఎన్ని సంవత్సరాల తర్వాత మనకి ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది, మరి తర్వాత ఎన్ని సంవత్సరాల అంశాన్ని వివరించడానికి మన దగ్గర నిపుణులు మన దగ్గర ఉన్నారు. డాక్టర్ సమరం గారు మన దగ్గర ఉన్నారు. సార్ ఏంటి సార్ దీని ప్రాముఖ్యత ఏంటి? ఈరోజు 100 ఏళ్ల తర్వాత వస్తున్నటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం కదా, ఏంటి దీని గురించి ఏమంటారు? మామూలుగా చంద్రగ్రహణం అంటే ఏదో కొద్దిసేపు కనబడిపోతుందండి, అంటే సంపూర్ణంగా కనబడేది. కానీ ఇవాళ అయితే మీకు దాదాపు 80 నిమిషాలు పూర్తిగా చంద్రుడు కనబడకుండా పోతాడు, రెడ్గా కనబడతాడు చంద్రుడు. అది మన భూ వాతావరణం నుంచి అలా ఉంటుందన్నమాట. ఇంత ఎక్కువసేపు
సంపూర్ణంగా చంద్రుడు కనబడకుండా పోవడం అనేది 100 సంవత్సరాల క్రితం జరిగింది, మళ్ళీ ఇవాళ జరుగుతుంది. మళ్ళీ ఈ రంగం ఇంత కంప్లీట్గా కనబడకుండా పోయి ఎక్కువసేపు కనబడడం అనేది 4000 సంవత్సరాల తర్వాత జరుగుతుంది. మళ్ళీ 4000 సంవత్సరాల తర్వాత అలాంటి అరుదైనటువంటి చంద్రగ్రహణం, సంపూర్ణ చంద్రగ్రహణం మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ మొదలైంది. 11 గంటల నుంచి 12 గంటల 20 నిమిషాల వరకు కూడా ఆ రంగా దాదాపు కంప్లీట్గా కనబడకుండా ఉన్నాం. రెడ్ మూన్ అనేది మనం చూస్తాం అన్నమాట. దీనికి ఇక గోరా సైన్స్ సెంటర్ ఆధ్వర్యంలో గోరా టెక్నో హబ్ ఉంది. గోరా టెక్నో హబ్ అది అడ్వాన్స్ సైన్స్ సంబంధించినంతా కూడా దీంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఇవన్నింటికి సంబంధించిన కంప్లీట్ ఉంది. దాని ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్న టెలిస్కోప్ ద్వారా ఇది పెట్టడం జరిగింది. చాలామంది చూడడానికి వచ్చారు. పైన అయితే క్లౌడ్స్ మేఘాలను బట్టి కొంత కనబడడం కొంత కష్టంగా ఉంది, కానీ ఇలా చాలా బాగుండేది. అయినప్పుడు కూడా కొద్దిసేపుకి నా ఉద్దేశం ఈ రెడ్ మూన్ వచ్చేటికి మాత్రం ఈ మేఘాలు తొలిగిపోతాయి అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు కనబడుతున్న రంగాను చాలా బాగుంది. మీరు అందరూ రావడం సంతోషంగా ఉంది. ఇక్కడ నిపుణుల చేత కూడా మేము ప్రసంగాలు కూడా ఏర్పాటు చేసాం. ఇప్పుడు మీ లైవ్లో వాళ్ళని కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు డాక్టర్ నాగేశ్వరరావు, ఈయన ప్రొఫెసర్ ఆఫ్ ఫిజిక్స్ ఫ్రమ్ ది SRR CVR గవర్నమెంట్ కాలేజీ, వారు కూడా ఉన్నారు. అలాగే లక్ష్మీదేవి గారు ఉన్నారు, వారు కూడా ప్రొఫెసర్ ఆఫ్ ఫిజిక్స్ ఫ్రమ్ పుట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నారు. ఆవిడ రిటైర్డ్ ప్రొఫెసర్. ఆవిడ ఇలాగ అందరు నియంత గారు గోరా సైన్స్ సెంటర్ డైరెక్టరు, వారు కూడా ఉన్నారు. మీరు లైవ్ చేయడం చాలా సంతోషం. లైవ్లో ఇంతమంది కలుసుకోవడం చాలామంది చూడడానికి వచ్చారు. దీనికి చేస్తుందని చాలా సంతోషమైన విషయం. సార్ నియంత్ గారు, ఈ గోరా సైన్స్ హబ్ నుంచి ఏర్పాటు చేశారు. ఏంటి దీని ప్రాముఖ్యత ఏంటి? ఎంతకాలం తర్వాత వచ్చింది? ఎప్పటికి ఇది అవుతుంది? ఈ చంద్రగ్రహణం, సూర్యగ్రహణం అన్నవి భూమి, చంద్రుడు, సూర్యుడికి సంబంధించి తిరుగుతూ ఉంటే వస్తున్నప్పుడు ఈ నీడల వలన ఏర్పడుతుంటాయి. ఇప్పుడు మనం చూసేది చంద్రుడి మీద నీడ, మన భూమి నీడ. ఎందుకంటే తిన్నగా అయితే చంద్రుడి మీద సూర్యుడు పడిపోతాడు, అది మనం చూస్తున్నాం. ఆ నీడ, భూమి యొక్క నీడలోకి చంద్రుడు వస్తున్నాడు కాబట్టి మనం చంద్రగ్రహణం అంటున్నాం. అలాగే చంద్రుడు తిరిగేటప్పుడు సూర్యుడి వైపు కనుక వచ్చినట్టే చంద్రుడి యొక్క నీడ మన భూమి మీద పడినట్లయితే అది మనకి సూర్యగ్రహణం లాగా ఉంటుంది. అయితే ఏంటంటే చంద్రుడు చాలా చిన్నవాడు, 1/4 భూమి సైజులో, అందుకని దాని నీడ చిన్నగా ఉంటుంది. ఇప్పుడు మన భూమి చాలా పెద్దది, 4 రెట్లు పెద్దది కాబట్టి సుమారుగా 8 లక్షల మైళ్ళ దూరంలో పడుతూ ఉంటుంది. 8,40,000 మైళ్ళ దూరంలో పడుతూ ఉంటుంది. అందుకని ఇవాళ ప్రత్యేకంగా ఉన్న చంద్రగ్రహణం ఏంటి అంటే లాంగెస్ట్గా ఉండడానికి నీడ యొక్క సెంట్రల్ పార్ట్ నుంచి మనకి చంద్రుడు వెళుతున్నాడు అనమాట. అది గంటకి 10 మైళ్ళ వేగంతో ప్రయాణం చేస్తూ ఉంటుంది. అందుకని ఆ పీరియడ్ మనకి దరిదాపు 100 నిమిషాలకు మించి వస్తుందన్నమాట. కానీ చంద్రుడు చిన్నవాడు కాబట్టి దాని నీడ భూమి పడినప్పుడు, సూర్యగ్రహణం వచ్చినప్పుడు దాని మీద మనకి 150 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉండదు ఆ నీడ. అదొకటి భూమి తన చుట్టూ తాను 1000 మైళ్ళ వేగంతో వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకని మీరు చూసే లోపు నీడ పరిగెత్తేస్తూ ఉంటుందన్నమాట. అందుకని మనం నీడల్లో నుంచి, నీడల వలనే గ్రహణాలు ఏర్పడుతున్నాయి. ఇవాళ మనం చూసేది సూర్యుడి యొక్క, మన భూమి యొక్క నీడ వెలుతురు దీనిమై పడబట్టి మనకి చంద్రుడు మనకి ఇలా కప్పు పుచ్చుకుని చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అలాగే సూర్యగ్రహణం కూడా వస్తూ ఉంటుంది. ప్రతి సంవత్సరం వస్తాయి 2 సూర్యగ్రహణాలు, 2 చంద్రగ్రహణాలు మినిమం కామన్. ఎందుకంటే అమావాస్య వాటిలో సూర్యుడికి, చంద్రుడికి, భూమికి తిరగడంలో ఈ సూర్యుడి చుట్టూ తిరిగి వచ్చే దానిలో చంద్రుడు 5 డిగ్రీలు వంగి తిరుగుతున్నాడు. అందుకని LCM లాంటిదన్నమాట. దాని కోయిన్సిడెన్స్ వచ్చినప్పుడే నీడలు మనమే పడతాయి. కానీ నీడ 24 గంటలు పడుతూనే ఉంటుంది నీడ. కానీ ఆ నీడలోంచి మనం వెళ్ళటలేదు. ఎవరైనా రాకెట్లో వెళ్ళి నీడలను చూస్తే చంద్రగ్రహణం చూడవచ్చు, సూర్యగ్రహణం కూడా చూడవచ్చు. ఆ స్థితి వస్తుంది. దానిలోనూ మనకి ఇక్కడ నాగేశ్వరరావు ఉన్నారు, మిగతాదంతా కూడా వారు తెలియజేస్తారు మనకి. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు, ఏంటి సార్ దీని ప్రాముఖ్యత ఏంటి? దీని విశిష్టత ఎలా? సాధారణంగా ప్రతి సంవత్సరం 2 లేదా 3 సార్లు సంపూర్ణ చంద్రగ్రహణం జరుగుతుంది. దీనికి కారణం ఏంటి అంటే చంద్రునికి, సూర్యునికి మధ్యలోకి భూమి అడ్డుగా రావడమే. కాకపోతే ఈసారి మనకి చంద్రుడు కక్ష, మనకి సాధారణంగా అది దీర్ఘవృత్తాకార కక్షలో భూమి చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు అపోజీ, పెరిజీ అనే 2 కక్షలు ఉంటాయి. పెరిజీ కక్ష చాలా దగ్గరగా ఉంది కాబట్టి చంద్రుని యొక్క పరిమాణం ఇవాళ చాలా పెద్దగా కనిపిస్తుంది మనకి. ఎప్పుడైతే భూమి మధ్యలోకి వచ్చిందో ఆ రెండింటికి ఆ నీడ చంద్రుని మీద పడడం వల్ల మనకి చంద్రగ్రహణంగా అనుకుంటున్నాము. కానీ మన దురదృష్టం ఏంటి అంటే పురాతన కాలం నుంచి ఆ చంద్రగ్రహణం రోజు ఏమీ చేయకూడదు
ఆ చంద్రగ్రహణం రోజు ఆ టైంలో ఏమీ తినకూడదు, చంద్రగ్రహణం అయిపోయిన తర్వాత స్నానం చేయాలి, గరిక ఇంకా ఇప్పటికీ కూడా గరిక తీసుకెళ్ళి ఇంట్లో పెట్టేవాళ్ళని చూస్తున్నాము. ఇదేమీ అవసరం లేదు, శాస్త్రీయపరంగా ఇటువంటివి ఏవి కూడా నిరూపణ అవ్వలేదు. సో కాబట్టి ఎటువంటి సందర్భంలో అయినా సరే చంద్రగ్రహణం టైంలో పూర్తిగా తినవచ్చు, చక్కగా హ్యాపీగా నిద్రపోవచ్చు, నేరుగా చూడవచ్చు. ఎందుకంటే సూర్యగ్రహణంలో సమయంలో అయితే నేరుగా చూడకూడదు. కారణం ఏంటంటే సూర్యకిరణాలు చాలా శక్తివంతంగా ఉంటాయి కాబట్టి నేరుగా చూస్తే కంటి మీద పడడం వల్ల కళ్ళు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. కానీ చంద్రుని మీద పడేది ఓన్లీ పరావర్తన కాంతి, సూర్యుడి నుంచి వెళ్ళినటువంటి కాంతి చంద్రుని మీద పడి దాని నుంచి పరావర్తన చెందే కాంతి మన మీద పడుతుంది, కంటి మీద పడుతుంది. కాబట్టి కంటికి ఏమీ డ్యామేజ్ ఉండదు, చక్కగా నేరుగా చూడండి, ఆ మంచి అద్భుతాన్ని చక్కగా వీక్షించండి. ఈ ప్రత్యేకత ఏంటి అంటే ఇంకా బ్లడ్ మూన్ అంటాము. దీనికి కారణం ఏంటంటే సూర్యుడి నుంచి వచ్చే కాంతి భూమి యొక్క ఉపరితలాన్ని తాకుతూ వెళుతూ ఉన్నప్పుడు మనం సాధారణంగా ఏమంటామంటే నీడ పడుతుంది కాబట్టి చంద్రుడు నల్లగా ఉండాలనుకుంటాం. కానీ ఆ అంచుల వద్ద, భూమి అంచుల వద్ద నుంచి కాంతి వెళ్ళే సమయంలో కాంతి కొంచెం వంగి ప్రయాణిస్తుంది. సో దీన్ని మనం సాధారణంగా స్కాటరింగ్ అంటాం అన్నమాట. ఇది మొత్తం మీద ఇక్కడ గోరా సైన్స్ హబ్ దగ్గర సంపూర్ణ చంద్రగ్రహణాన్ని వీక్షించడానికి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఇక్కడ మనం చూస్తే 100 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి సంపూర్ణ చంద్రగ్రహణాన్ని వీక్షించడానికి విజయవాడ నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా పిల్లలు, పెద్దలు, ప్రముఖులందరూ కూడా వచ్చారు. మరొక గంట వరకు కూడా ఈ కార్యక్రమం పూర్తి స్థాయిలో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడడానికి మరి కొంత సమయం ఉంది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ మనం ప్రత్యేకంగా చేసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చూడవచ్చు. వేరు ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మొత్తం విద్యార్థులు, అదేవిధంగా పేరెంట్స్ని కూడా ఇక్కడ మనం చూడవచ్చు. మరికొద్దిసేపట్లోనే ఈ సంపూర్ణ చంద్రగ్రహణం మొత్తం ఎలా అది రూపాంతరం చెందుతుందనేటటువంటి అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ వచ్చినటువంటి వారందరూ కూడా ఇక్కడ టెలిస్కోప్ ద్వారా వీక్షించడానికి తగినటువంటి ఏర్పాట్లన్నీ కూడా విద్యార్థులు అక్కడ చూస్తే మనం ఈ విద్యార్థులు చూస్తున్నటువంటి దృశ్యాన్ని టెలిస్కోప్ ద్వారా చూసే దృశ్యాన్ని కూడా మనం చూడవచ్చు. ఆ అంశాన్ని ఇక్కడ తెర మీద కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. వేరు ప్రాంతాల్లో, దేశంలోని వేరు ప్రాంతాల్లో ఎలా సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది, దాని పరిణామ క్రమం ఎలా ఉంటుంది అనేటటువంటి అంశం గురించి కూడా గోరా సైన్స్ సెంటర్ ద్వారా వీక్షించే ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ జయరాజ్. ఇక మరిన్ని అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు ప్లానెటరీ సొసైటీ రఘునందన్ గారు. నమస్తే రఘునందన్ గారు. నమస్తే అండి. రఘునందన్ గారు, మనం చూస్తున్నాం తెలుగు రాష్ట్రాల్లో చంద్రగ్రహణం కనువిందు చేస్తోంది. 100 ఏళ్లకోసారి చంద్రగ్రహణం వస్తుంది సంపూర్ణంగా అని చెప్తున్నారు. ఈసారి వచ్చిన చంద్రగ్రహణానికి ప్రత్యేకత ఏంటి, ఏం జరుగుతుంది, ప్రాసెస్ ఏంటి, మీ రియాక్షన్ ఏంటండి? అవునండి, అది 100 ఏళ్ళు చాలా రేరు అవన్నీ చెప్పడం అనేది అవాస్తవం అండి. ఎందుకంటే గ్రహణాల గురించి వచ్చినట్లయితే ప్రతి సంవత్సరం మనకి కనీసం ఒక 4 గ్రహణాలు ఏ సంవత్సరం తీసుకున్నా సంభవిస్తాయి. కాకపోతే అది సంభవించినప్పుడు మనకు కనిపిస్తుందా లేదా అనేది ఒక అంశం. సో ఇది మనకు ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ 4 ఉంటాయి. ఆ మాటకు వస్తే ఈ సంవత్సరం కూడా 4 గ్రహణాలు ఉన్నాయి. అందులో కేవలం ఈ 3వ గ్రహణం ఏదైతే ఉందో ఇది మాత్రమే మనకు కనిపిస్తుంది. అయితే తర్వాత ఈ 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు ఇవైతే మనం చూస్తున్నాం కదండి, కొంతమంది పని కట్టుకొని అంటే వారి ఆర్టికల్స్ కి వ్యూస్ పెంచడానికి కానీ వాళ్ళ వీడియోస్ కి వ్యూస్ ని పెంచుకోవడానికి చేస్తున్న ప్రయత్నంలోనే ఇలా రాస్తున్నారు. సో ఒకసారి మనము ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి మనం మాట్లాడుకుంటే ఇప్పుడు యాక్చువల్ చంద్రుడిని చూస్తున్నానండి. అక్కడ మీకు చంద్రుడి ఒక భాగం ఒక సుమారుగా 25% భాగం కవర్ అయినట్టుగా మనకు కనబడతా ఉంది. అంటే మీరు ఎవరైనా మన ప్రేక్షకులు బయటికి వెళ్ళి చూస్తే చంద్రుడు ఒక పక్క లెఫ్ట్ సైడ్ లో కప్పివేసినట్టుగా ఉంటుంది. సో ముందుగానే శాస్త్రవేత్తలు చెప్పినట్టుగానే ఈ ప్రస్థానం మనం ముందుగా చెప్పుకున్నాం. అంటే మొత్తానికి గ్రహణం మనకి 8 గంటల 57 నిమిషాల నుంచి 2 గంటల 26 నిమిషాల వరకు వివిధ దశల్లో ఉంటుంది. కానీ మన కంటికి కనిపించే సమయం ఎప్పుడు అంటే 9 గంటల 57 నిమిషాల నుంచి 1 గంట 27 నిమిషాలండి. 9 గంటల 57 నిమిషాల నుంచి 1 గంట 27 నిమిషాలు అంటే సూచాయిగా చెప్పాలంటే 10 గంటల నుంచి రాత్రి 1:30 వరకు మీరు ఇలా ఈ చంద్రుడు గ్రహణం పడుతున్నట్టుగా చంద్రుడి బింబం డార్క్ అవుతున్నట్టుగా మళ్ళీ వీడుతున్నట్టుగా మనం చూస్తాం. సో ఇది మనకి 9 గంటల 57 నిమిషాల నుంచి 1 గంట 27 నిమిషాలకి. ఇందులో మన ఆసక్తికరమైన విషయం ఏంటంటే 11 o'clock అండి. అంటే ఇంకా కొద్దిసేపట్లో మనం 11 కూడా చూస్తున్నాం. సో 11 o'clock నుంచి 12 గంటల 23 నిమిషాల వరకు ఈ యొక్క చంద్రుడి యొక్క బింబం పూర్తిగా భూమి నీడలో అది మునిగిపోయి ఉంటుంది. ఆ సమయంలో మీరు చూసినట్లయితే ఆరెంజిష్ రెడ్ కలర్ లాగా లేదా రెడ్డిష్ కలర్
లాగా మనకి కనువిందు చేస్తుంది. సో మొత్తానికి చూడడానికి చాలా అద్భుతమైన ఖగోళ సంఘటన. కాకపోతే చాలా అపనమ్మకాలు ఏర్పడుతున్నాయి. నాకు చాలా మంది ఫోన్ చేస్తున్నారు, ఇది చూడొచ్చా, కంటితో చూడొచ్చా? అవునండి, గ్రహణాలు అయితేనేమో సూర్యగ్రహణం అయితే మనం డైరెక్ట్ గా చూడకూడదు, చంద్రగ్రహణం కాబట్టి ఎవరైనా సరే చూడొచ్చా అండి. ఇంకా అదే కాకుండా భోజనం చేయొచ్చా, ఇలా రకరకాల ప్రశ్నలు చాలా ప్రజలు అడుగుతా ఉన్నారండి. సో దానికి చెప్పాల్సిన మాట ఒకటే, ఇది చాలా సేఫ్. గ్రహణాల వల్ల ఎట్లాంటి ప్రభావం ఎవరి మీద ఏమీ ఉండదు. ఇది ఎన్నో పరిశోధనలు ఎన్నో దాంట్లో మనం తేటతెల్లమైంది. నిజంగా గ్రహణం వల్ల మనుషులకు కానీ లేకపోతే గర్భిణీ స్త్రీలకు కానీ ఏమన్నా ప్రభావం పడేది ఉంటేనండి ఈ పాటికే WHO లాంటి సంస్థలు ఉన్నాయి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. అప్పుడు మనకు ఆ మధ్య కరోనా వచ్చినప్పుడు అందరికి హెచ్చరికలు చేశారు కదా, మన భారత ప్రభుత్వం కూడా చేసింది. మరి గ్రహణాల వల్ల మనుషులకు కానీ మనం తినే భోజనానికి కానీ ఏదన్నా డేంజర్ అయ్యి ఉంటే మనకి ఇప్పటికే వారు హెచ్చరిక చేసేవారు. మరి ఇవన్నీ ఇలాంటి భయాందోళనలు ఎవరు కూడా చేస్తున్నారు, ఎవరు చెప్తున్నారు అంటే ఈ జ్యోతిష్యులు అండి. అంటే వారు కూడా వారు జ్యోతిష పరంగా ఉన్న ఆస్పెక్ట్స్ లో వారు మాట్లాడుతున్నారు తప్పితే అదేమి సైన్స్ ని పరిగణలోకి తీసుకొని చెప్పట్లేదు. సో సైంటిఫిక్ గా చూసినట్లయితే ఈ గ్రహణాన్ని ఎవరైనా సరే వీక్షించవచ్చు, ఎక్కడి నుంచైనా వీక్షించవచ్చు. ఈ సమయంలో భోజనాలు ఏవైనా చేయవచ్చు. పర్టికులర్ గా గర్భిణీ స్త్రీల గురించి మాట్లాడుకుంటే వారికి లేనిపోయిన ఆంక్షలు కొంతమంది పెడతా ఉన్నారు, కదలకుండా మెదలకుండా ఉండడం, వాష్రూమ్కి వెళ్ళొద్దు, భోజనం చేయొద్దు అని ఇలా రకరకాల ఆంక్షలు పెడతా ఉన్నారు. సో అవి చాలా డేంజరస్ అండి. వారికి ఒకటే విజ్ఞప్తి చేసేది ఏంటంటే గర్భిణీ స్త్రీలకు, మీరు మామూలు రోజులు ఎట్లా ఉంటారో అలానే ఉండండి, సమయం మీద భోజనం చేయండి, ఆహారం తీసుకోండి, టాబ్లెట్స్ తీసుకోండి. అండ్ ఎట్లాంటి ఆందోళనలు అంటే ఏదో పుట్టబోయే పిల్లకి ఏదో జరుగుతుందనే భయాందోళనలు ఉన్నాయో ఈ దూరం మీ దరిదాపులోకి రానియకండి. ఎందుకంటే దానివల్ల మీకు సమస్య ఉంటుంది తప్పితే గ్రహణాల వల్ల మాత్రం ఎట్లాంటి సమస్య లేదు. ఉంటే ఈ పాటికే భారత ప్రభుత్వం మనకి హెచ్చరికలు చేసి మహిళల ద్వారా జాగ్రత్త ఉండండి, ఇంట్లో నుంచి వెళ్ళొద్దండి అని చెప్పేవారు. అంటే రఘునందన్ గారు మీరు చెప్తున్నట్టు ఇప్పటికే కొన్ని దేవాలయాలు కూడా మూతపడ్డాయి. అంటే తిరుమల తిరుపతి దేవస్థానం అట్లాంటి ప్రముఖ క్షేత్రం కూడా మూసివేశారు అధికారులు. పురోహితులు కూడా గర్భిణీ స్త్రీలు కావచ్చు, తినే ఆహార విషయంలో కావచ్చు నీడ పడకూడదని చెప్తారు. అవంతా అవాస్తవం అంటారా? మీరేం చెప్తారు సైన్స్ పరంగా? చూడండి, ఇది యాక్చువల్ గా ఎప్పటి నుంచో వస్తున్న ఒక నమ్మకాలండి. అంటే ఒకప్పుడు ఆదిమానవుడి కాలంలోనే ఇలా ఆకాశంలో చూసినప్పుడు అతను ఏం చూశాడు, అప్పటిదాకా తెల్లగా ఉన్న చంద్రుడు రక్తం గక్కుతున్నట్టుగా ఎర్రగా మారడం చూసి భయపడ్డాడు. సో భయపడి దీనివల్ల ఏదో ప్రమాదం ఉంటుంది అనుకున్నారు. తర్వాత కాలంలో రాచరిక కాలం వచ్చే వరకు మీకు ఏమైందంటే అప్పటికే కొద్దిగా అండర్స్టాండింగ్ వచ్చింది. కానీ వారు ఏమనుకున్నారు, రాజుల కాలంలో ఇదేదో పాము మింగుతుంది, రాహుకేతు మింగుతుంది అనేది వారు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. సో అప్పుడు దాని నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి అని వారు కొన్ని సూచనలు, కొన్ని కృతువులు, కొన్ని రిచువల్స్ వాళ్ళు అనుకున్నారండి. అయితే ఈ రోజు సైన్స్ ప్రతి అంశాన్ని కూడా క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుందండి. అంటే గ్రహణము ఏర్పడిన పాతకాలంలో వారు ఏం చూశారంటే గ్రహణం ఏర్పడిన కొన్నాళ్లకు రాజ్యంలో అంటువ్యాధులు ప్రబలడము, లేకపోతే భూకంపాలు, ఫ్లడ్స్ రావడము, లేదా రాజుగారు చనిపోవడము, ఇలా రకరకాల సంఘటనలు వారు చూసేవారు. సో ఇదంతా కూడా గ్రహణం సంభవించిన తర్వాత జరిగింది కాబట్టి గ్రహణం వల్ల జరుగుతుంది అని అనుకున్నారు. కానీ ఈ రోజు భూకంపాలు ఎట్లా వస్తున్నాయి, అంటువ్యాధులు ఎలా వస్తాయి, అదేవిధంగా రకరకాల అంశాలని మనం సైంటిఫిక్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్న పరిస్థితి. ఇందులో మనకు తెలిసింది ఏంటంటే ఈ గ్రహణాల వల్ల ఈ భూమి మీద కానీ లేకపోతే మనుషుల శరీరం కానీ ఎట్లాంటి ప్రభావం ఉండదు. ఒకవేళ నేను మళ్ళీ చెప్తున్నానండి, నిజంగా గనక ఏదైనా ప్రభావం ఉండి ఉంటే ఈ పాటికే WHO వారు ఒక హెచ్చరిక జారీ చేసేవారు. సో పురోహితులు, దేవాలయాలు అనేది అది ఆచార విచార వ్యవహారం అండి. అది వారు ఏదైతే దేవాలయ పద్ధతి ఉంటుందో దాని ప్రకారంగా వారు సంప్రోక్షణ ఇట్లా రకరకాల కార్యక్రమాలు వాటికి ఉంటాయి. అయితే అక్కడ వరకు పర్వాలేదు. కానీ ఆచార పేర్లతో ఏవైతే దురాచారాలు ఉన్నాయి, అంటే ఒక గర్భిణీ స్త్రీని కదలకుండా మెదలకుండా ఉండడం అని, వాష్రూమ్ కూడా వెళ్లకుండా ఉండమని చెప్పడము, లేదంటే లేనిపోని భయాందోళనకు గురి చేయడం, అది చాలా తప్పు. అండ్ ఇంకోటి చూసుకుంటే సంపూర్ణ చంద్రగ్రహణంతో పాటు బ్లడ్ మూన్ అని కూడా అంటున్నారు. సాధారణం కంటే పెద్దదిగా రెడ్ కలర్లో కనిపిస్తూ ఉంది అని చెప్తున్నారు. అసలు ఇలా ఎప్పుడు ఏర్పడుతూ ఉంటుంది? ఇలా ఏర్పడిన తర్వాత వెదర్లో ఏమైనా మార్పులు ఏమైనా వస్తాయా? సైన్స్ పరంగా ఎలా చూడొచ్చు? చూడండి, ఇది సుదూర అంతరిక్షంలో ఖగోళంలో జరుగుతున్న సంఘటన అండి. ఈ రోజు ఏం జరుగుతుంది అంటే ఈ యొక్క భూమి నీడలోకి చంద్రుడు వెళ్తున్నాడు. అంటే మనందరికీ తెలుసు చంద్రుడు స్వయం ప్రకాశం కాదు, చంద్రుడు సూర్యుడి వెలుగుతోనే మనకు కంటికి కనిపిస్తుంది. అంటే చంద్రుడు సూర్యుడి వెలుగుని రిఫ్లెక్ట్ చేయడం వల్ల కనిపిస్తుంది. అయితే ఈ రోజు ఏం జరుగుతుంది అంటే ఈ చంద్రుడు వెళ్ళి భూమి నీడలోకి వెళ్ళడం వల్ల చంద్రుడి మీద సూర్యుడి వెలుగు పడనందుకు మనకి యాక్చువల్గా అయితే మొత్తాన్ని కనపడకుండా పోవాలి. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ భూమి ఎంతవరకు ఈ యొక్క సూర్య వెలుగుని ఆపినా కూడా భూమి చుట్టూ మనకి వాతావరణం ఉందండి. 100 కిలోమీటర్ల అట్మాస్ఫియర్ ఉంది. సో
ఈ అట్మాస్ఫియర్ అంటే మీరు మామూలుగా ఇస్రో శాస్త్రవేత్తలు శాటిలైట్ లాంచ్ చేసినప్పుడు మీరు చూస్తే ఈ 100 కిలోమీటర్స్ వరకు దానికి ఒక ఈ శాటిలైట్ ని ఒక కవచంలో అంటే హీట్ షీల్డ్ లో ఉంటుంది. 100 కిలోమీటర్ దాన్ని దాన్ని ఓపెన్ చేస్తారు. సో ఈ 100 కిలోమీటర్స్ ఏదైతే మనకి భూమి మీద దట్టమైన అట్మాస్ఫియర్ ఉందో భూమి చుట్టూ, సో ఇదేమవుతుందంటే ఈ సూర్యుడి కిరణాలు ఆ అట్మాస్ఫియర్ నుంచి వెళ్ళి చంద్రుడి మీద పడడం వల్ల మీకు ఒక ప్రక్రియ స్కాటరింగ్ ఆఫ్ లైట్, అంటే బ్లూ లైట్ అనేది ఫిల్టర్ అయిపోయి ఈ రెడ్, ఆరెంజ్, ఎల్లో ఈ మిగతా కలర్స్ చంద్రుడి మీద పడతాయి అన్నమాట. పడినప్పుడు మనకి ఆ ఒక వర్ణంలో మనకు కనిపిస్తుంది. అంతే తప్పితే చంద్రుడు ఏదో రక్తవర్ణంగా మారిపోయినడం అనేది కానీ, అలా మారినప్పుడు ఏదో విషకిరణాలు బయలుదేరుతాయి అని అనడం కానీ, ఇవన్నీ కూడా ఎప్పుడో ఒకప్పుడు ఉన్న అపోహాన్ని మనం చెప్పుకోవచ్చు. సో ఈ రోజు చాలా క్లియర్ కట్ గా ఎందుకు ఏర్పడుతుందని చెప్తున్నాం. అయినప్పటికీ మనం చూస్తున్నాం గత 2 వారాలుగా ఇది బ్లడ్ మూన్ అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఒక వ్యక్తి ఇప్పుడు నేను హైదరాబాద్ లో చూస్తున్నానండి. నాకు యాక్చువల్ గా ఇది డార్క్ అంటే డార్క్ కూడా పూర్తిగా డార్క్ గా లేదు, మీకు ఆరెంజిష్ కలర్ లో ఉంది. సో అరౌండ్ 11 o'clock మీరు చూడండి, ఒక వ్యక్తి యొక్క వాతావరణం ఇంటి వారి ఊర్లో ఉన్న వాతావరణ పరిస్థితిని బట్టి కూడా వారికి కలర్ అనేది కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రఘునందన్ గారు ఫర్ యువర్ అప్డేట్స్. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విజయవాడ నుంచి జయరాజ్ అందిస్తారు. జయరాజ్, తెలుగు రాష్ట్రాల్లో సంపూర్ణ చంద్రగ్రహణంతో పాటు అటు బ్లడ్ మూన్ కూడా కనువిందు చేస్తోంది, అటు వీక్షకులు కూడా చూసేందుకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. అక్కడ ఎలా ఉంది, అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ రాణి, ఇక్కడ సంపూర్ణ చంద్రగ్రహణం దాదాపు 100 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి సంపూర్ణ చంద్రగ్రహణాన్ని వీక్షించడానికి గోరా సైన్స్ సెంటర్, గోరా సైన్స్ హబ్ దగ్గర, ఆ టెక్నో హబ్ దగ్గర ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా డాక్టర్ సమరం గారు, డాక్టర్ నియంత్ర గారు ఇక్కడ చేసిన ఏర్పాట్లను తిలకించడానికి ప్రత్యేకంగా ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ దీని గురించి మాట్లాడటానికి మన దగ్గర కొంతమంది శాస్త్రవేత్తలు కూడా మన దగ్గర ఉన్నారు. మేడం, ఏంటి దీని విశిష్టత ఏంటి? ఈ చంద్రగ్రహణంలో ఒక స్పెషాలిటీ ఉందండి. ఆ స్పెషాలిటీ ఏంటి అంటే దీన్ని బ్లడ్ మూన్ అన్నారు. అంటే ఎర్రటి చందమామ ఎర్రగా మారిపోతుంది. ఎర్రగా ఎందుకు మారిపోతుంది అంటే దాన్ని రేలీస్ స్కాటరింగ్ అంటారు. అంటే భూమి ఉపరితలం మీద చుట్టూరా అనేకమైన వాయువులు ఉన్నాయి, దాన్నే మనం అట్మాస్ఫియర్ అంటున్నాం. ఈ సూర్యుడి నుంచి వచ్చే కాంతి కిరణాలు ఈ అట్మాస్ఫియర్లో ఉన్న ప్రతి కణం మీద పడతాయి. అంటే గ్యాసెస్ బోల్డ్ రకాలు ఉన్నాయి కదా, వాటి మీద పడతాయి. పడినప్పుడు అవి స్కాటర్ అవుతాయి. స్కాటర్ అయినప్పుడు అన్ని రకాల కాంతి కిరణాలు బయటకు వెళ్ళిపోతాయి. ఒక్క ఎర్రటి కిరణాలు మాత్రమే చంద్రుడి మీద పడతాయి. అందువల్ల చంద్రుడు మనకి చాలా ఎర్రగా కనిపిస్తుంది. దాన్నే మనం బ్లడ్ మూన్ అంటున్నాం, లేకపోతే రెడ్ మూన్ అంటున్నాం. ఈ చంద్రగ్రహణం అనేది ఆకాశంలో జరిగే ఒక ఈవెంట్. ఆ ఈవెంట్ ఏంటంటే ఎప్పుడైతే సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళ రేఖలోకి వస్తారో అప్పుడు ఆ ఈవెంట్ జరుగుతుంది అని అనుకుంటాం. మరి సూర్యుడు, చంద్రుడు, భూమి ఎలా తిరుగుతున్నారు అంటే భూమి ఒక పర్టికులర్ ఆర్బిట్లో తిరుగుతుంది. అంటే దానికి ఒక ఆర్బిటాల్ ప్లేన్ ఉంది. అలాగే చంద్రుడు ఇలా తిరుగుతున్నాడు, అందుకని చంద్రుడు తిరిగే ప్లేన్కి అదొక ఆర్బిటాల్ ప్లేన్ ఉంది. ఈ 2 ఆర్బిటాల్ ప్లేన్స్ కాకుండా మనం ఎక్లిప్స్ ప్లేన్ అంటాం. అంటే సూర్యుడు, చంద్రుడు, భూమి కూడా ఒకే లైన్లోకి వచ్చే ప్లేన్ అన్నమాట. ఆ ప్లేన్ ఒకటి ఉంది. ఆ ప్లేను, ఈ ఆర్బిటాల్ ప్లేను 2 ఇంటర్సెక్ట్ అవుతాయి. ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతాయి అంటే 2 సార్లు ఇంటర్సెక్ట్ అవుతాయి. ఆ 2 సార్లు ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్స్ని మనం నోడల్ పాయింట్స్ అంటాం. ఈ నోడల్ పాయింట్స్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుందంటే మరి చంద్రుడు తిరిగే ప్లేన్ వేరుగా ఉంది కదా. ఇక్కడ కొంతమంది విద్యార్థులు కూడా కొంతమంది ఉన్నారు. ఇక్కడ గోరా సైన్స్ టెక్నో హబ్ దగ్గర వచ్చి వీక్షించడానికి ఏంటి, ఎలా ఉంది ఇక్కడ? ఎప్పుడో బుక్స్లో చదివే నాలెడ్జ్ లూనార్ ఎక్లిప్స్ గురించి చదవటం అన్నా ఇలా లైవ్లో చూడటం చాలా హ్యాపీగా ఉంది. అలానే చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. పాస్ట్ 100 years ముందు ఈ లూనార్ ఎక్లిప్స్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు చూడటం చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. మళ్ళీ ఫ్యూచర్లో ఇది ఒక 4000 years తర్వాత వస్తుంది. అలానే ఇది గోరా టెక్నో హబ్లో జరుగుతుంది. మా పేరెంట్స్ కూడా ఇక్కడికి తీసుకొచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఇది బుక్స్లో చదివే నాలెడ్జ్ కన్నా నాకు ఇలా చూడటం వల్ల ఇంకా ఎక్కువ నాలెడ్జ్ వచ్చినట్టు అనిపించింది. ఇది మొత్తం మీద చూస్తే సంపూర్ణ చంద్రగ్రహణాన్ని వీక్షించడానికి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, మొత్తం నగరంలో ఉన్నటువంటి
కొంతమంది ప్రముఖులు కూడా ఇక్కడ మన దగ్గర ఉన్నారు. రశ్మి గారు మన దగ్గర ఉన్నారు. మేడం, ఏంటి ఎట్లా ఇక్కడ గోరా టెక్నో హబ్లో ఎలాంటి ఏర్పాట్లు చేశారు దీన్ని వీక్షించడానికి? ఈ గోరా టెక్నో హబ్ అనేది ప్రజల్లో సైన్స్ అభివృద్ధి చేయాలి, మూఢనమ్మకాలు పోగొట్టాలి అనే దీంతో చేస్తున్నాము. ఇప్పుడు మనం చూస్తున్నాం చాలామంది ఇళ్లల్లోనే ఉన్నారు, మధ్యాహ్నం నుంచి బయటికి రావట్లేదు. ఏంటంటే ఎక్లిప్స్ అనేది కానీ ఇట్లా గ్రహణాలు అనే దానికి మూఢనమ్మకం. కానీ ఇప్పుడు మనకి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక మార్పు భావాలతో దీన్ని చూడడానికి ఇవాళ విజయవాడలో ఇక్కడ మన నాస్తిక్ కేంద్రంలో గోరా టెక్నో హబ్ తరఫున ఇక్కడ పెట్టాము. అలాగే విజయవాడలో గాంధీ హిల్ పైన కూడా పెట్టారు. ఇట్లా రకరకాలుగా ప్రతి వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఎక్కడెక్కడ మార్పు కోరారో వాళ్ళందరూ కూడా పెడుతున్నారు, చాలామంది చూస్తున్నారు. అందుకని మనలో మార్పు రావాలి. ఇదంతా కూడా ఒక సైంటిఫిక్గా జరుగుతున్న దానికి మనం గ్రహణం వస్తే బయటికి రాకూడదు, లేకపోతే ఏమి తినకూడదు, దానంటేనే ఒక భయం, అలాంటివన్నీ కూడా మార్పు రావాలని చెప్పి 100 ఏళ్ల తర్వాత వచ్చిన దానికి కూడా మనకి ఇంకా మార్పు రాలేదంటే ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి అందరిలో మార్పు వచ్చి సమాజంలో మార్పు రావాలని కోరుకుంటున్నాను. సార్ చెప్పండి, ఏంటి ఈరోజు ఎలా ఫీల్ అవుతున్నారు ఇక్కడ ఈ ఏర్పాట్లు కానీ ఈ చంద్రగ్రహణం? ఈ నిరంతర ప్రక్రియ ఖగోళంలో జరిగే అద్భుతాన్ని కొన్ని మూఢనమ్మకాల పేరుతో, శాస్త్రాల పేరుతో పండితులు పురోహితులు దాన్ని తప్పుడు చేస్తూ సోషల్ మీడియాలో కూడా ఈ గ్రహణం ఇంట్లో ఉండకూడదని, భోజనం కూడా పారేయాలని, అది గ్రహణం మొర్ర వస్తుందని, గర్భిణీ స్త్రీలు బయటకు రాకూడదని తప్పుడు ప్రచారం సోషల్ మీడియా చేస్తున్నారు. ఇటువంటి గ్రహాన్ని చిన్నపిల్లలకి, స్కూల్లో పిల్లలకు కూడా టీచర్లు పోరుస్తారు. కానీ సైన్స్ టీచరు మన దరిద్రం ఏంటంటే సైన్స్ పాఠాలు చెప్పి టీచర్లు కూడా ఇంటికి వచ్చి మా పూజల పేరుతో నదులు మూటం, దేవాలయం మూసిపెడతారు. మూఢనమ్మకాలు అంటే చరిత్ర మారిన కొద్దీ కూడా మూఢనమ్మకాలు అది సమాజంలో సైన్స్ 3 అడుగులు ముందుకెత్తి మూఢనమ్మకాల పేరుతో సమాజం 6 అడుగులు వెనక్కేస్తామట. ఈ క్రమంలో రాబడి తరం విద్యార్థులు కూడా ఇటువంటి వాటిలో ముందుండి సైన్స్ని ముందు తీసుకెళ్ళాలని కోరుతున్నాం. బాబు, ఏంటి ఇక్కడ విద్యార్థులు కూడా ఈ సైన్స్ గోరా టెక్నో హబ్కి వచ్చి వీక్షిస్తున్నారు సంపూర్ణ చంద్రగ్రహణాన్ని. ఏంటి బాబు, ఎలా ఉంది? అసలు యాక్చువల్గా చెప్పాలంటే లూనార్ ఎక్లిప్స్ అంటే మూన్ అర్త్ వెనకమాలకి వెళ్ళి దాక్కుంటే, అంటే ఈ సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే సన్ చుట్టూ ఎర్త్ తిరుగుద్ది, ఎర్త్ చుట్టూ మూన్ తిరుగుద్ది. ఎప్పుడైతే ఈ మూడు ఒక సేమ్ డైరెక్షన్లో వచ్చినప్పుడు, మూన్ అనేది ఎర్త్ వెనకమాలకి వెళ్ళినప్పుడు, సన్ రేస్ ఎప్పుడైతే ఎర్త్ మీద పడినప్పుడు కొన్ని లైట్ స్కాటర్ అయ్యి మిగిలిన కొన్ని రెడ్ కలర్ లైట్ రేస్ అనేవి మూన్ మీద పడతాయి. సో ఆ రీజన్ వల్లే. నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు ఇక్కడికి వచ్చి ఈ సంపూర్ణ చంద్రగ్రహణాన్ని? నువ్వు అంతకుముందు ఇంత పెద్ద స్థాయిలో చంద్రగ్రహణాన్ని చూడాలి, నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? పుస్తకాల్లో చదివిన దానికి ఇక్కడ ప్రాక్టికల్గా చూసేదానికి నీకు ఎలా అనిపిస్తుంది? థియరీ చదవడం కన్నా ఇలా ప్రాక్టికల్గా చూడడం వల్ల కొంచెం మైండ్లో, అంటే ఆ విజువల్ అనేది మైండ్లో ఉండడం వల్ల కొంచెం క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఈ మూఢనమ్మకాలు, అసలు చంద్రగ్రహణం వస్తే చాలా చేయకూడదు అనేటటువంటి మూఢనమ్మకాలు ఉన్నాయి. వాటి గురించి డాక్టర్ సమరం గారు వివరిస్తారు. సార్, చాలా దేవాలయాలు మూసేశారు, అదేవిధంగా ఈ సమయంలో ఏమీ చేయకూడదు, అసలు బయటికి రాకూడదు అనేటటువంటి, ఇప్పటికీ 100 సంవత్సరాల తర్వాత వచ్చిన చంద్రగ్రహణం గురించి కూడా ఇప్పటికి ఇంకా చాలామంది విద్యావంతులు కూడా అనుకునే పరిస్థితి. మీరేమంటారు? మార్పు రావాలండి. ఇంకా మనం ఏంటంటే ఇంత అడ్వాన్స్ అవుతున్నా కూడా, సైన్స్ అడ్వాన్స్ అవుతున్నా కూడా ఇంకా పాత ఛాదస్వాలు పట్టుకుని మనం వేలాడుతున్నాం. ఇది లాంగ్ స్టాండింగ్గా ఉండే సంపూర్ణ చంద్రగ్రహణం అనేది ఇప్పుడు మళ్ళీ 4000 సంవత్సరాలకు వస్తుంది. లాంగ్ స్టాండింగ్, ఎక్కువసేపు ఈ రెడ్ బర్న్ చూసాం. మామూలుగా అయితే ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు 5 నిమిషాలే ఉంటుంది చెప్పి సంపూర్ణంగా ఉండడం అనేది. అది ఇంత ఇది వచ్చినా సరే ఇప్పటికీ ఈ టైంలో తాకూడదు, తిరగకూడదు, తింటే కడుపులో ఏదో అయిపోతుంది, అనారోగ్యం అయిపోతుంది అని ఈ రంగంలో ఉండి ఇళ్లలో గర్భిణీ స్త్రీలు బయటకు వస్తే ఆ పుట్టే పిల్లకి అంగవైకల్యం వస్తుందని కూడా. అంటే గ్రహణం ఎందుకు వస్తుంది అనేది దాన్ని కూడా మనం అర్థం చేసుకోవట్లేదు. చదువుతున్నారు, చూస్తే ఎంతోమంది చదువుకున్న వాళ్ళు కూడా ఇళ్లలో కూర్చొని భయంతో అన్నమాట. అవేమి లేవు. అంచేత దానికోసం ఈరోజు గోరా టెక్నో హబ్ తరపున ఇక్కడ పెట్టాము. ఆ రంగా సైన్స్ గురించి అందరికైతే ఇదివరకంటే కొంత అవగాహన వచ్చినా కానీ ఇంకా రావాలి. మళ్ళీ ఇప్పుడు ఇవాళ వచ్చింది చూసారు లాంగ్ స్టాండింగ్ది, ఇది లాంగ్ స్టాండింగ్ జరగడం మళ్ళీ 4000 సంవత్సరాలు పడుతుందండి. 4000 సంవత్సరాలకి ఇది మిస్ అయిపోతున్నారు మూఢనమ్మకాల వల్ల. మనం ఎవరో ఉన్నాం కానీ అలాంటి గొప్పది ఎంత గంట సేపు ఉంటుంది వాళ్ళ ఆ పైన దాన్ని చూడకుండా ఇంట్లో కూర్చున్నారంటే వాళ్ళ బోర్కత్వం వల్ల అజ్ఞానం వల్ల. అంచేత దానికి మీరు నిజంగా మీ 20 వాళ్ళు చేయడం చాలా సంతోషంగా అభినందిస్తున్నాం. నియంత్ గారు, ఇప్పుడు దీని టెక్నికల్గా అంటే దీన్ని ఎలా చూడవచ్చు? ఇంత చాలా సంపూర్ణమైన చంద్రగ్రహణం, చాలా ఎక్కువ సమయం ఉంటుంది. ఇంకొక 4000 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంతటి సంపూర్ణ చంద్రగ్రహణం వచ్చే అవకాశం ఉంటుంది అంటారు, ఏమంటారు? ఇప్పుడు ఏమైందంటే
భూమి యొక్క నీడ సెంట్రల్ పార్ట్లో నుంచి మనకి చంద్రుడు పాస్ అవుతున్నాడు. అందుకని కేంద్ర బిందువు భూమధ్యరేఖలాగా ఎలా అయితే ఉంటుందో కేంద్రం దీనిలోంచి వెళుతోంది కాబట్టి అది గంటకి 10 మైళ్ళ వేగంతోనే వెళుతూ ఉంటుంది. అందుకని ఆ నీడని పాస్ అవ్వడానికి మనకి సుమారుగా 1.5 గంటల పైన పడుతుంది అనమాట. అందుకని ఈ రకం మిగతా రోజుల్లో ఏమవుతుందంటే పైనుంచి కానీ కింద నుంచి కానీ వెళుతూ ఉంటుంది నీడకి, అంటే పూర్తి సర్కిల్ పూర్తి చేయదు. ఇది సెంట్రల్ పార్ట్ నుంచి కవర్ చేస్తుంది కాబట్టి మనకి చాలా ఎక్కువగా ఉంటుంది. దాని తర్వాత ఏంటంటే ఈ మౌఢ్యం అన్నది మనం శాస్త్రీయ దృష్టిని పెంపొందించుకోకపోయేసరికల్లా ఈ రకంగా వస్తుంది. ఎవరైనా ఇది ఉన్నట్లయితే శాస్త్రీయ దృష్టి పెంపొందించుకోవాలంటే వాళ్ళు చెక్ చేసుకోవాలి వాళ్ళని వాళ్ళే ఇది రైటా తప్ప అని. ఎంతోమంది ఇక్కడ గోరా సైన్స్ సెంటర్ దగ్గర మనం చేసినప్పుడు మేము 1980 ఫిబ్రవరి 16వ తేదీన ఈ నాస్తిక్ భవన్ ఓపెన్ చేసాం. ఆ రోజున విజయవాడలో సంపూర్ణ సూర్యగ్రహణం. ఆ రోజు సంపూర్ణ సూర్యగ్రహణం రోజున దరిదాపు 3,500,000 మంది వచ్చారు ఇలా చూడడానికి వాటికి అన్నమాట. ఆ టైంలో వేరియస్ స్టేజెస్ రేపే డెలివరీ అయ్యే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పేర్లు కూడా పెట్టుకున్నారు. పుట్టిన అమ్మాయికి ఎక్లిప్స్ అని, దాంతో అబ్బాయికి గ్రహణ కుమార్ అని ఇలాగా. తర్వాత ఎక్లిప్స్ అన్న అమ్మాయి 35 ఏళ్ల తర్వాత 2 పిల్లల్ని తీసుకొచ్చింది తను, చూడండి చాలా బాగున్నాయని. ఇది మౌఢ్యాన్ని తీసేస్తుంది అన్నమాట. ఈ రకంగా మనం ఎవరైతే మౌఢ్యం ఇది అని అనుకుంటున్నారో వాళ్ళందరికీ వాళ్ళు వెరిఫై చేసుకోవాలి. వాళ్ళు వెరిఫై చేసుకున్నట్లయితే మనం ఈ మూఢనమ్మకాలు పోతాయి. దాంతో మతాచారాలు వల్లనే మనకి ఏవైతే ఉన్నాయో అవి వెనక్కి లాగుతున్నాయి. సమాజం అభివృద్ధి చెందాలన్నా సైన్స్ మనం అంతరిక్షంలోకి వెళ్ళిపోయాం, చంద్రుడి మీద కాలు పెట్టాం, ఇంకా దాని మీదుగా మనం వేరియస్ నిర్మాణాలు మనం అంతరిక్షంలో చేస్తున్నాం. ఇలాంటి రోజుల్లో కూడా ఈ అంతరిక్ష రహస్యాలని ఇంకా మనం బేసిక్ లెవెల్ సామాన్య పీపుల్ కూడా అర్థం చేసుకోకపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుచేత మీరందరూ కూడా ఈ గ్రహణాన్ని చూడండి, చూసిన తర్వాత ఈ జరిగే ఈవెంట్ గురించి మీలో మీరు తర్కించుకోండి, చర్చించుకోండి. దానిలో నుంచే మనకు తెలుస్తుంది. థింక్, అండర్స్టాండ్, యాక్ట్ అనేది మనకి సైంటిఫిక్ ప్రిన్సిపల్. అబ్జర్వేషన్, మెజర్మెంట్ అంటేనే సైన్స్ అసలు ఆ రకంగా. ఇక్కడ కొంతమంది పేరెంట్స్ కూడా వచ్చారేమ్మా, చెప్పండి ఏంటి, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా బాగుందండి ఇలా చూడడం. ఇక్కడ ఇంకా స్క్రీన్ మీద కూడా ఇంకా అన్ని దేశాల్లో ఎలా ఉందో అవన్నీ చూపిస్తున్నారు కదండి, చాలా బాగుంది. నేను ప్రెగ్నెంట్గా ఉన్న టైంలో ఎతి సెంటర్కి వచ్చి సూర్యగ్రహణం అప్పుడు మా పెద్దవాడప్పుడు చూశాను. వాడికి ఎటువంటి గ్రహణం మరి రాలేదు. ఎక్స్రే వీటితోంచి చూసాము, కూరగాయలు కట్ చేసాము. నాకు ఎటువంటి మూఢనమ్మకాలు లేవు. ఎతి సెంటర్కి వచ్చి ఇవన్నీ చేయడం నాకు చాలా ఇష్టమైన పని. నేను రెగ్యులర్గా ఇక్కడ గ్రహణం వచ్చినప్పుడు అవి వచ్చి చూస్తూ ఉంటానండి. ఈ గ్రహణాలు, ఈ మూఢనమ్మకాలు అన్నీ తొలగిపోవాలి. శాస్త్రీయ విజ్ఞానం ప్రజలందరిలో పెంపొందాలి. అప్పుడే మన దేశం కావచ్చు, సమాజం కానీ అభివృద్ధి చెందుతుంది. నాగేశ్వరరావు, ఇప్పుడు దీన్ని ఈ టెక్నాలజీ పెరిగినటువంటి ఈ నేపథ్యంలో ఇంకా మూఢనమ్మకాలు బయటికి రాకూడదు, గ్రహణాన్ని చూడకూడదు అనేటువంటి అంశాలు ఇంకా అవి కొనసాగుతున్న పరిస్థితుల్లో మీరు ప్రొఫెసర్గా ఎలాంటి సలహాలు ఇస్తారు? తప్పకుండా జనాల్లోకి తీసుకెళ్ళాలి. కేవలం ప్రజెంట్ ఉన్నటువంటి విద్యార్థులు మాత్రమే కాదు, గ్రామాల్లో ఉన్నటువంటి పెద్దలకు కూడా ఈ విషయం మీద పూర్తి స్థాయిలో అవగాహన కలిగించాలి. ఒక సూర్యగ్రహణం వల్ల కానీ చంద్రగ్రహణం వల్ల కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని మనం జాగ్రత్తగా మనం ఏవైనా సరే దాన్ని పూర్తి కూలంకషంగా తెలుసుకుంటేనే మనం ఏదైనా సాధించవచ్చు అని చెప్పేసి ఉద్దేశంతో మనం తెలియజేయాలి. చంద్రగ్రహణం విషయంకి వచ్చేసరికి అసలు ఎటువంటి ప్రభావం ఉండదు, నేరుగా చూడొచ్చు. కాబట్టి ఆ విషయం మన ప్రజలకు తెలిస్తే, ఎందుకంటే ప్రస్తుత వ్యవస్థలో ప్రతి ఒక్కరు ఏదో జరిగిపోతుందని అనుమానం ఎక్కువ. ఒకప్పుడంటే నిరక్షరాస్యులు ఎక్కువ కాబట్టి వాడికి శాస్త్రీయ అవగాహన లేదు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ చదువుకుంటున్నాము. మొత్తం 90% వరకు అక్షరాస్యత ఉంది. చాలామంది డిగ్రీలు చదువుతున్నారు, పీజీలు చదువుతున్నారు. వాళ్ళందరూ పూర్తి స్థాయిలో శాస్త్రీయ అవగాహన పెంపొందించుకున్నారు. కాబట్టి ఈ విషయంలో పూర్తిగా అవగాహనతో ఉంటే దీని నుంచి బయటపడడం పెద్ద కష్టమేమీ కాదు. అదేవిధంగా సూర్యగ్రహణం విషయంలో కూడా ప్రజెంట్ అయితే సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది కాబట్టి దాని గురించి ఎక్కువగా చర్చిస్తున్నాం మనం. సూర్యగ్రహణం విషయంలో కూడా ఇంకా ఎక్కువ అనుమానాలు ఉన్నాయి. ఇప్పటికీ మన వాళ్ళు అన్నట్టుగా ఈ దేవాలయాలకు వచ్చేసరికి పూర్తిగా మూసివేసి ఉంచుతున్నారు. దాని ప్రభావం అసలు దేవాలయాల మీద ఏమీ ఉండదు. సో ఎంతమంది ఏ విధంగా అయితే దైవ దర్శనం చేసుకున్నారు, ఇప్పుడు కూడా దైవ దర్శనం చేసుకోవచ్చు. దాని ప్రభావం ఏమీ ఉండదు. సో కాబట్టి ప్రజలందరూ మరింత శాస్త్రీయ అవగాహనతో పెంపొందించుకొని సక్రమ మార్గంలో వెళ్ళాలని, ఇటువంటి రిచువల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి దూరంగా ఉండాలని నేను తెలియజేస్తున్నాను. ఇక్కడ కొంతమంది పేరెంట్స్ కూడా వచ్చారు. రవి గారు ఏంటి, ఎలా ఉంది? ఈరోజు గోరా టెక్నో ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందండి. ఇది ముఖ్యంగా సమరం గారు ఏర్పాటు చేసింది విద్యార్థులు మొత్తం
మన ప్రజానికం కానీ వచ్చి ఇలాంటి విశేషాలన్నీ ఇవి దీని వెనక ఏం మూఢనమ్మకాలు లేవని చెప్పి వాస్తవాలు తెలుసుకోవడానికి గురించి అని చెప్పి ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉంటాము. నేను చెప్పాలంటే మా ఇద్దరు పిల్లలు కూడా ప్రెగ్నెంట్ టైంలో మా మిస్సెస్ ఉన్నప్పుడు ఇలా గ్రహణాలు వచ్చినప్పుడే ఇద్దరు వచ్చి చూడడం, ఏమి తినకూడదంటే కూరగాయలు అన్నీ కట్ చేసి ఫ్రూట్స్ కట్ చేసి తినడం ఇవన్నీ జరిగినాయి. మా ఇద్దరు పిల్లలు చాలా చక్కగా పుట్టారు. అందుకని ప్రజలందరూ కూడా ఎటువంటి మూఢనమ్మకాలు పెట్టుకోకుండా ఇలాంటి వాస్తవాలు విశేషాల గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే మా గోరా టెక్నో హబ్ వచ్చేస్తే చాలా వరకు విశేషాలు ఇక్కడ అన్నీ మొత్తం సవివరంగా వివరించడం జరిగింది. అందరూ వచ్చి కోరుకోవాలని చూసుకున్నాం. ఇది మొత్తం మీద చూస్తే గోరా టెక్నో హబ్లో సంపూర్ణ చంద్రగ్రహణాన్ని వీక్షించడానికి తగిన ఏర్పాట్లు చేశారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు కూడా ఈ ప్రాంతానికి వచ్చి పూర్తిగా వీక్షించేటటువంటి పరిస్థితిని ఇక్కడ చూడొచ్చు. సంపూర్ణ చంద్రగ్రహణం ఎలా మార్పు చెందుతుందో, రెడ్ రక్త చంద్రగ్రహణం ఏర్పడింది ఇక్కడ మనం తెర మీద చూడొచ్చు. ఈ రక్త చంద్రగ్రహణం పూర్తిగా ఇక్కడ తెర మీద మనం చూస్తే మీకు కనిపిస్తూ ఉంది. మొత్తం ఇది రూపాంతరం చెందుతూ ఉంది. నిమిషానికి ఎంత మార్పు వస్తుంది అనేటటువంటి అంశం గురించి కూడా ఇక్కడ మనం పూర్తిగా వీక్షించేటటువంటి పరిస్థితిని ఇక్కడ గోరా టెక్నో హబ్లో ఏర్పాటు చేసినటువంటి దృశ్యాన్ని అయితే ఇక్కడ మనం చూడొచ్చు. రైట్, థ్యాంక్ యూ జయరాజ్. రైట్, మనం 10 టీవీ స్క్రీన్ పై విజువల్స్ చూస్తూ ఉన్నాం. సంపూర్ణ చంద్రగ్రహణం ఆవిష్కృతమైంది. మూన్ ఎర్రటిగా పెద్దగా కనిపిస్తున్న విజువల్స్ మనం 10 టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. మొత్తం 42 నిమిషాల పాటు సంపూర్ణ చంద్రగ్రహణం ఉండబోతోంది. అనంతరం విడుపు ఏదైతే ఉంటుందో దాంతో కలిపి సుమారు 3 గంటలకు పైగా ఈ గ్రహణం అనేది ఉండబోతోంది. 100 ఏళ్లకోసారి వచ్చే ఈ గ్రహణం చూసేందుకు విద్యార్థులందరూ